టీవీలో లైవ్లో కూడా నేను రిపబ్లిక్ ఛానల్లో క్రిషాంక్ మన ఈ ఎవరైతే ఉన్నారో ఈయన పేరేదో ఉన్నది రెడ్డి సీను అని మన అంటున్నారు, ఆయనకు ఫోన్ చేసి మాట్లాడితే బూతులు తిడుతున్నాడట. ఎవరికి? మన క్రిషాంక్కి. నేను చూసుకుంటారా రే అది చేస్తారా ఏమో నడుస్తుందట. అసలు ఇటకేలకు క్రిషాంక్ ఇలా ఫస్ట్ టైం మంచి పని చేసినావు క్రిషాంక్ అన్నాను. వీళ్ళని ఇట్లనే ఎక్స్పోజ్ చేయాలి. ఈ పొలిటికల్ వెండేటాని నువ్వు కరెక్ట్గా గీయాలి. ఫస్ట్ టైం యూ డన్ ఎ రైట్ థింగ్. మంచి చేసినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతా. కాంగ్రెస్ పొలిటికల్ వెండేటా అయిందని అన్నది వాళ్ళ గ్రినా ఎట్లాంటిదని అనేది పైరవీల కోసం ఏడుదాకానైనా పగలు పెంచుకుంటారు అని అనేది నిన్న రిపబ్లిక్ ఛానల్ సాక్షిగా క్రిషాంక్ చూపెట్టిండు. మంచి చేస్తే మంచిగానంట. నేను చెప్పిన కదా ఫ్రెండ్స్, పొలిటికల్ పార్టీలకు దూరంగా రాజ్యాంగానికి దగ్గరగా కాన్స్టిట్యూషనలీ కరెక్ట్ ఉండడానికి ప్రయత్నం చేస్తుంది చిత్రగుప్త. కరెక్ట్ చేసిరు నిన్న అల్లు అర్జున్ విషయంలో. ఇగో ఇప్పుడు చూడుర్రి, ఇది ఈ స్టేట్మెంట్లు చూడుర్రి. సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా అంటున్నా కాంగ్రెస్ వాళ్ళకు. మనిషి పుట్టుక ఉట్టిర్రా అని అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే ఒక చూడు, మళ్ళీ విద్వేషాలు ఓటరెచ్చగొడుతున్నాడు రాబాయి నాకు చెప్పురు ఇప్పుడు. ఓ చూడుర్రి, అల్లు అర్జున్ ఆంధ్ర వెళ్ళిపో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేసుకో, పగటి వేషాలు వేసుకునే నువ్వు మాట్లాడతావా? మహిళ చనిపోతే నరబలి అయిందంటావా? నువ్వు మనిషివేనా? మానవత్వం ఉందా? సీఎంను విమర్శిస్తే సినిమాలు ఆడనివ్వం. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరిక. నువ్వు పీకుడు ఎమ్మెల్యేవి, నీకో పీకుడు మాటలు, నువ్వు పెద్ద తోప్వి, నువ్వు పెద్ద హెచ్చరిక. సిగ్గు శరం ఉండాలి భూపతి రెడ్డి నీకు. ఏం సీఎంని విమర్శిస్తే పీక్ కట్టలు కడతావా నువ్వు? చల్ ఇప్పుడు మేము కూడా విమర్శించినాం, ఏం బిక్తావు? ఏం మాటలు అవి? సినిమాలు ఆడనియవా? నువ్వు ఓడివి నువ్వు ఎమ్మెల్యే కాగానే మమ్మల్ని గులాంలో చేసుకున్నావు అదే తెలంగాణ ప్రజలని. ఆంధ్ర వెళ్ళిపోనానంటే మీ అయ్యా జాగిరా తెలంగాణ మీ అయ్యా జాగిరా అని అంటున్నావు. మళ్ళా విడగొట్టే ప్రయత్నాలు, సెంటిమెంట్ రాజకీయాలు లేవట్టే ప్రయత్నాలు. ఈడ ఆంధ్ర తెలంగాణ టాపిక్ ఎందుకు వచ్చింది భూపతి రెడ్డి గారు చెప్పండి నాకు. ఎవడయ్యా జాగిరి తెలంగాణ? భారతదేశ భూభాగం కాదా? భారత పౌరుడు భారతదేశ భూభాగంలో ఏ కోణాలన్న ఉంటాడు. వెనకడికి కాశ్మీర్ని కూడా వేర్పాటువాదం చేసిన మీ కాంగ్రెస్ మీరు మాట్లాడతారా? సీఎంని విమర్శిస్తే ఆడనియవా సినిమాలు? ఏం బీక్తావు నువ్వు అని అంటున్నా. పీకగలిగే కెపాసిటీ ఏమున్నదని అంటున్నా. సీఎం మోచై నీళ్ళు దాగి బతికే బతుకునిది భూపతి రెడ్డి గారు. నువ్వు మాట్లాడతావా పెద్ద పెద్ద విషయాలు? అది ఏం లాంగ్వేజ్ అది? చూడుర్రి, పగటి వేషాలు వేసుకునే నువ్వు మాట్లాడతావా అంట. పగటి వేషగాడివి నువ్వు. ముఖ్యమంత్రి మోచై నీళ్ళు తాగుతున్నావు. నీకు దమ్ము ఉంటే ఆధారాలు పెట్టేదో అన్నావు కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేసుకో. మీ ముఖ్యమంత్రి వ్యాపారాలు చేస్తలేడా? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల వల్ల నేను చచ్చిపోయినానన్నాడు. మళ్ళీ ఆ రోజు నీకు సిగ్గుశరం ఏడిపోయింది భూపతి రెడ్డి. కళ్ళల్లో రైతు చచ్చిపోతే కనికరం లేదా? ఆత్మ లేవ్వలేదా? మనస్సాక్షి కరగలేదా? ఇవాళ కేవలం సీఎం జై ఏమంటారు భుజం తట్టేటట్టు మాట్లాడేట భూపతి రెడ్డి మంచిగా మాట్లాడినావు అంటే సార్ థ్యాంక్ యూ సార్ అనానికేనా? సిగ్గులు శరాలు ఉండాలా? మళ్ళీ అదే రైతు చచ్చిపోయినప్పుడు ఎందుకు లేవలే? ఒక్క మాట మాట్లాడలే? పురుగుల వాడి 46 మంది స్టూడెంట్స్ బలైపోతున్నప్పుడు ఒక్క మాట మాట్లాడలే? ఇసుక దోపిడీ అవుతుండే ప్రమాణ స్వీకారం చేయగానే లారీలు దొరికినాయి, మళ్ళీ ఆ రోజు మాట్లాడలే? రాష్ట్ర ఖజానాకు 750 కోట్ల గ్రనైట్ మాఫియా, దాని మీద మాట్లాడావు? బిజినెస్లు చేస్తలేదా కాంగ్రెస్ పార్టీ? తెల్ల బియ్యం స్మగ్లింగ్ అవుతుంది రేషన్ బియ్యం కింద ఆధారాలతో పెట్టిన చిత్రగుప్త్. నిన్న కూడా మీ వెలుగు పేపర్లో వచ్చింది. సుమారు 18,000 కోట్ల స్కామ్ అది. మళ్ళీ దాని మీద తెలుసా? సబ్జెక్ట్ వస్తుందా? చదివినా నీకు అర్థమవుతుందా? నీ జిందగీనా మిలేగి దుబారా అని బతుకుతున్నావు. ఇడా ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఎందుకు వచ్చింది? ఇదో ఫ్యాషన్ అయిపోయింది ప్రాంతీయ పార్టీల లెక్క. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీయా ప్రాంతీయ పార్టీయా? తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కదా, అయిపోయింది కదా. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర తెలంగాణవు. రేపటి దినం నువ్వు నా గల్లీలకైనా బయటికి వెళ్ళకు, రేపు నీ ఏరియాలకైనా బయటికి వెళ్ళకు. గివే మాట్లాడుకుంటా కూర్చుందామా భూపతి రెడ్డి గారు? ఇంకా చూడు ఏమంటాడు. మహిళ చనిపోతే నరబలి అయిందంటావా? ఎవడు చెప్పిండు నీకు ఎవడు చెప్పిండు? ఆధారాలు చూపెట్టు. లేకపోతే సిగ్గు శరం పెట్టుకొని ఇంటికైనా బయటికి వెళ్ళకు. మళ్ళీ ఆధారాలు చూపెట్టు. అల్లు అర్జున్ అన్నట్టు చూపెట్టు. మనం అప్పుడు నిలదీద్దాం పోయి. నీ కాళ్ళు కడిగి నెత్తిగా నీళ్ళు పోసుకుంటా. ఆధారాలు చూపెట్టు. సిగ్గు శరం ఉండాలా ప్రజాప్రతినిధి అయి ఉండి ఇట్లా మాట్లాడినందుకు భూపతి రెడ్డి. ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నావు చూడు. షేమ్ ఆన్ యూ. ఈ వెన్కాప్ చికెన్ తిని ఆ ట్యాంక్లో దుంకి సావు.
అర్థమవుతుంది నీకు రాజ్యాంగ బద్ధంగానే తిట్టాలి నేను. ఇక్కడ క్రైమ్ రేట్లు పెరుగుతున్నాయి, మళ్ళీ దీని మీద మాట్లాడమని భూపతి రెడ్డిని.